ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే మాణిక్యం ఠాకూరు కేటీఆర్ను కోర్టుకి ఇడుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినమాట. 50 కోట్లు లంచం వ్యాఖ్యలపై మాణిక్యం ఠాకూర్ సీరియస్. మదురై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానంటూ ట్వీట్. గతంలో వాస్తవ విరుద్ధమైన కామెంట్లు చేసినందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి మదురై కోర్టులో హాజరైనట్లుగా ఇకపై కేటీఆర్కు ఇదే తరహా తిప్పలు తప్పవని మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం కేటీఆర్ సిరిసిల్లలో రేవంత్పై విమర్శిస్తూ నువ్వు ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మాణిక్యం ఠాకూర్కు 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలంతా కూడబలుక్కుని నేను ఎన్నుకోలేదు, ఎన్నడికి నువ్వు కేసీఆర్ కాలిగోడికి సరిపోవని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న మాణిక్యం ఠాకూర్ మదురై హైకోర్టు బెంచ్లో కేటీఆర్పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నట్టు ట్విట్టర్ ఎక్స్లో తెలిపారంట. ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డిని, సుధీర్ రెడ్డిని జస్ట్ ఒక రాజకీయ విమర్శను వీళ్ళు కేవలం వాడడం వల్ల మదురై కోర్టులో ఈ మాణిక్యం ఠాకూర్ ఎవరైతే ఉన్నాడో ఈయన కేసు వేస్తే వీళ్ళు ఇప్పుడు హైదరాబాదు మదురై చుట్టూ తిరగాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా ఇదే రకమైన ఛార్జెస్ ఫైల్ చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించేలాగా ఈ కేటీఆర్ అంటే మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో ఏందో అర్థం కావట్లేదు. మొన్ననేమో కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టింది. సీఎం పోస్ట్ అనేది ఒకటే ఉంటుంది, గ్రూప్ 2 పోస్ట్ లాగా 500, 1000 ఉండవు అవి. దానికోసం ఎంతో చేస్తే ఒకరు సీఎం అవుతారు. అది రేవంత్ రెడ్డి. నీకు డైజెస్ట్ అయినా కాకపోయినా, గులాబీ నేతలకు అయినా కాకపోయినా తెలంగాణ నియమించుకున్నది రేవంత్ రెడ్డినే, ఇది ఫిక్సు. దాన్ని కాదని ఇట్లా అడ్డగోలు కామెంట్లు పెడితే ఇట్లా కోర్టు కేసులు కథలు ఇట్లా ఎంటాడతాయి అన్నమాట. కొంచెం సంయమనం పాటిస్తే ఒక 4-5 ఏళ్ళు ఓపిక పడితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది దాని పతారా ఏందో తెలిసిపోతుంది కదా. ఊరికే తొందర ఎందుకు? వాళ్ళు శక్తికి మించిన హామీలు ఇచ్చిండ్రు. ఎట్లాగో ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పుడు ఏం చేయాలన్నది ప్రజలే డిసైడ్ చేసుకుంటారు.